ఓట్ల కోసం అలవికాని హామీ ఇచ్చారు. ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇచ్చిన హామీని మర్చిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీ ఇంకెప్పుడు నెరవేరుస్తారంటూ నిలదీస్తున్నారు భీమవరం ప్రజలు. ఇంతకీ భీమవరం వాసులకు కూటమి నేతలు ఇచ్చిన ఆ హామీ ఏంటి? పాలకులు ఎందుకు ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేకపోతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ఇది. ఆక్వా హబ్తో పాటు విద్యారంగానికి కూడా కేంద్రంగా ఉంది ఈ ప్రాంతం. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు పెద్ద ఎత్తున ఉండటంతో విద్యార్థులు, ఉపాధి కోసం కార్మికులు సుదూర ప్రాంతాల నుండి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. ఇప్పుడే కాదు, భీమవరాన్ని ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో అప్రోచ్ రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. యనమదుర్రు కాలువపై దశాబ్దం క్రితమే వంతెనలు పూర్తయినా వాటికి అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగంగా మారాయి. అందుకే ఇక్కడి వారంతా అప్రోచ్ రోడ్ల పేరెత్తగానే అవెప్పటికీ పూర్తయ్యేనన్న నిట్టూర్పు వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గొల్లవాణి తిప్ప గ్రామం వెళ్లాలంటే భీమవరం నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చేది. లేదంటే అక్కడ ఏర్పాటు చేసిన పడవల ద్వారా కాలువ దాటాల్సిందే. కాలువ దాటే సమయంలో అనేక సార్లు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. 2011లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా యనమదుర్రు కాలువపై భీమవరం పట్టణ పరిధిలో 2 వంతెనలు, గొల్లవాణి తిప్ప గ్రామ పరిధిలో 1, తోకతిప్ప గ్రామాల పరిధిలో మరో వంతెన, సుమారు ఒక్కో వంతెనకు 9 కోట్ల వ్యయంతో నిర్మించారు. అయితే ఈ వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టలేకపోయారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగ హామీలను ఇచ్చి మేము సూపర్ 6 చేస్తాం, లేకపోతే ఇవన్నీ చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి ఇలా అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం. అలాగే కాలువ కూడా మరమ్మతులు లేవు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇవన్నీ బిడ్జీలు పట్టించుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నాయకులు, కూటమి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలా. ఇన్ని నెలలు అవుతుంది మేము అప్రోచ్ రోడ్ని పూర్తి చేయలేకపోయని చెప్పేసి కూడా వాళ్ళు సిగ్గుపడాలి. తక్షణం కూటమి నాయకులే, రాజకీయ పక్షాలే, ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకోవాలా. అప్రోచ్ రోడ్ని వెంటనే తక్షణం పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం ఏదైతే యాంత్ర ట్రైన్ పై నిర్మించినటువంటి వంతులకి అప్రోచ్ రోడ్లు నిర్మాణం చేసి వెంటనే ప్రజలకి సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. 15 కోట్ల నుండి నిర్మాణం వ్యయం 36 కోట్లకు పెరిగింది. ఏడాదికేడాది నిర్మాణ వ్యయం పెరగడం తప్ప పనులు మాత్రం ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. అప్రోచ్ రోడ్లు పూర్తి కాకపోవడంతో వంతెనలన్నీ మందుబాబులకు అడ్డాగా మారాయి. ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన జనసేన ఎమ్మెల్యే ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రోజున ఆ అప్రోచ్ రోడ్లు ఎందుకు ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురాకుండా ఇంతకాలం ఉంచడం జరిగింది? మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చూపిస్తున్నామని మాటల్లో చెప్తున్నారు తప్పించి చేతల్లో ఎక్కడ కూడా ఏ రకమైన అభివృద్ధి కనిపించడం లేదు. మరి ఇంతకాలం అయ్యి మాట ఇచ్చారు. ఈ అప్రోచ్ రోడ్లే కాకుండా లోసర్ నుంచి గొల్లవానితిప్ప వచ్చే రోడ్డు మరి ఈ రోజు ఎంతో దుర్భరంగా అన్ని గుంతలు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలంతా కూడా ఎక్కువగా ఆ మార్గం ద్వారానే మరి రాజధాని అయిన అమరావతికి, విజయవాడకు వెళ్లడం జరుగుతుంది. 100% ట్రాఫిక్ అయితే పడనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆ దిశగా మరి పాలకులు ప్రయత్నం చేయాలి. అయితే మరి 16 మాసాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అభివృద్ధి విషయంలో మాత్రం మరి ఎవరు కూడా మరి చొరవ చూపనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పటికీ దీన్ని పూర్తి చేస్తారు? కనీసం గతంలో ఇచ్చినటువంటి వాటి మీద గత ప్రభుత్వం 36 కోట్లు శాంక్షనింగ్ ఇచ్చింది. అట్లీస్ట్ వాటి మీదన్నా పనిచేసి టెండర్స్ పిలిపించి పనులు పూర్తయ్యేలాగా మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి మరి శాసనసభ్యుల వారిని కోరుతా ఉన్నాం. మాటివ్వడం, ఆ తరువాత మరచిపోవడం కూటమి నేతలకు అలవాటుగా మారిపోయింది. అధికారంలోకి వస్తే అప్రోచ్ రోడ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోవడం లేదని భీమవరం వాసులు మండిపడుతున్నారు.